నథింగ్ ఫోన్ 4A దీని ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 3A చాలా పెద్ద హిట్ అయింది. మన ఎక్స్పెక్టేషన్స్ ని ఈ ఫోన్ రీచ్ అయిందా లేదా, దాంతో పోలిస్తే దీన్ని కొత్తగా ఏం తీసుకొచ్చారు, ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎవరికి ఫోన్ సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ స్టిక్కర్ పీకేస్తే బాక్స్ ఓపెన్ చేసేయచ్చు. లోపల మనకి ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేశారు అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది, కొన్ని పేపర్ వర్క్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ డైరెక్ట్ గా ఫోన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ కి ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో మోస్ట్లీ అన్ని ప్రొవైడ్ చేశారు, ఒక చార్జర్ ఒకటి మిస్ అవుతుంది. సో మీరు సెపరేట్ గా చార్జర్ కొనుక్కోవాలి. ఇది యాక్చువల్ గా 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ 50 వాట్స్ అడాప్టర్స్ మీకు నథింగ్ నుంచి ఏం లేవు. సో మీరు తీసుకుంటే 65 వాట్స్ గాన్ ఛార్జర్ ఉంటుంది నథింగ్ లో, అది తీసుకోండి, అది మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 3A తో కంపేర్ చేసుకుంటే మీకు దీనిలో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఫస్ట్లీ మీకు డిజైన్ మారిపోయింది, డిజైన్ చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే నుంచి 1.5K రెజల్యూషన్ కి డిస్ప్లే పెంచారు. అండ్ ప్రాసెసర్ మారింది, స్నాప్డ్రాగన్ 7S Gen 3 నుంచి 7S Gen 4 కి మార్చారు. అండ్ కెమెరాస్ మోస్ట్లీ అవే ఉన్నాయి, కానీ టెలిఫోటో కెమెరా మాత్రం ఇంతకు ముందు 2x కెమెరా ఉండేది, ఇప్పుడు దాన్ని 3.5x కి జూమ్ కెపాసిటీ పెంచారు. అండ్ బ్యాటరీ కూడా పెరిగింది, 5000 mAh బ్యాటరీ నుంచి 5400 mAh బ్యాటరీకి బ్యాటరీ పెంచారు. అండ్ స్టోరేజ్ కూడా UFS 2.2 నుంచి UFS 3.1 కి పెంచారు. సో ఇట్లా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్లీ డిజైన్ లో చూస్తేనే మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది, గ్లిఫ్ మ్యాట్రిక్స్. ఇంతకుముందు మీకు లైట్లు ఉండేది, గ్లిఫ్ లైట్ ఉండేది, వైట్ కలర్ లో లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఇప్పుడు దాన్ని తీసేశారు. అది తీసేసి ఇక్కడ సపరేట్ గా ఒక గ్లిఫ్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం ఒక 7 బాక్సెస్ ఉంటాయి, 7 బాక్సెస్ లో LEDs ఉంటాయి, 6 వైట్ LEDs ఉంటాయి అండ్ ఒక రెడ్ LED ఉంటుంది. ఈ రెడ్ LED మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే వెనకాల ఈ రెడ్ LED బ్లింక్ అవుతా ఉంటుంది, అంటే వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ పైన ఈ వైట్ LEDs ని మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే అక్కడ మీకు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. అండ్ గ్లిఫ్ టైమర్ ఉంటుంది, టైమర్ సెట్ చేసుకుంటే ఆ టైమర్ ప్రోగ్రెస్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్లిప్ టు గ్లిఫ్, జస్ట్ ఇట్లా ఫోన్ ఫ్లిప్ చేసి పెట్టారంటే ఆ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇట్లా వెలుగుద్ది. అండ్ గ్లిఫ్ ప్రోగ్రెస్ కూడా ఉంది థర్డ్ పార్టీ యాప్స్ కి, లైక్ మీరు ఏదైనా ఓలా, ఊబర్, స్విగ్గీ ఇట్లాంటి ఆర్డర్ చేసుకుంటే ఆ డెలివరీ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ లోడ్ అవుతా కనిపిస్తుంది. అండ్ నోటిఫికేషన్స్ లో మీకు 2 స్టైల్స్ ఉంటాయి, డయోడ్, కెమికల్ అని. ఈ స్టైల్స్ ని మీరు కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ సెట్ చేసుకోవచ్చు. సో గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే బాగానే ఉంది, కానీ ఇది మరీ అంత యూస్ఫుల్ ఫీచర్ ఏం కాదు, జస్ట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. అండ్ ఈ లైట్ల బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ బ్రైట్ గా వస్తుంది. ఈ బ్రైట్నెస్ ని ఒక 3 లెవెల్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ దగ్గరకు వస్తే ఇది మొత్తం 4 కలర్స్ లో వస్తుంది, వైట్, బ్లాక్, బ్లూ, పింక్ కొత్తగా తీసుకొచ్చారు. సో డిజైన్ మాత్రం చాలా ప్రీమియం కనిపిస్తుంది, ఇంతకుముందు ఇంత ప్రీమియం గా లేదు, కొంచెం చీప్ ప్లాస్టిక్ లా కనిపించేది. ఈసారి కొంచెం క్వాలిటీగా తీసుకొచ్చారు, చూడడానికి కూడా కొంచెం ప్రీమియం ఫోన్ లా అనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది, 206 grams వెయిట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్, ఈసారి IP రేటింగ్ ఇంప్రూవ్ చేస్తారని అనుకున్నారు అందరూ, బట్ IP రేటింగ్ ఇంప్రూవ్ చేయాల, ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. సో ఇంత పెట్టి 30,000 రూపాయల దగ్గర వీళ్ళు IP68 ఇచ్చేసి ఉంటే అసలు మంచి ప్యాకేజ్ అయిపోయేది, అదొక్కటి మిస్ అవుతుంది ఫోన్ లో. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రిజల్యూషన్ పెంచారు, మంచి విషయం. కాకపోతే ఇది LTPS ప్యానల్ తో వస్తుంది. LTPS అంటే రిఫ్రెష్ రేట్ ని 60Hz, 90Hz, 120Hz ఈ మూడింటి మధ్య స్విచ్ చేస్తూ ఉంటుంది. సో డిస్ప్లే ప్యానల్ అయితే బాగుంది, మీకు కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ చాలా బాగుంది. ఏదైనా సినిమాలు చూస్తున్నా, ఏదైనా గేమ్స్ ఆడుతున్నా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇండోర్ లో హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1300 nits దాకా వస్తుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇండోర్ లో చాలా బ్రైట్ ఉంటుంది డిస్ప్లే. ఈవెన్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు 2500 nits దాకా వెళ్తుంది, చాలా ఎక్కువ ఈ బ్రైట్నెస్. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా, డైరెక్ట్ సన్లైట్ లో కూడా మీకు ఫోన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ నేను యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా సన్లైట్ లో డిస్ప్లే డ్రాప్ అయిపోవడం, డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఏం నోటీస్ చేయలేదు. అండ్ ఈవెన్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ మీకు సౌండ్ క్వాలిటీ బాగుంది, లౌడ్నెస్ బాగుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 5400 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ ఎవరు, మీరు సెపరేట్ గా గాన్ చార్జర్ కొనుక్కోవాలి, 65 వాట్స్ గాన్ చార్జర్, దాంతో పెట్టి చార్జ్ చేస్తే మీకు 0 to 100% 1 hour లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను కొంచెం హెవీగా యూజ్ చేసా, ఫుల్ బ్రైట్నెస్ పెట్టి ఓన్లీ 5G మీద కంప్లీట్ గా రన్ చేస్తే నాకు అరౌండ్ 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. యాక్చువల్ గా ఆ ప్రైస్ లో వేరే బ్రాండ్స్ 7,000, 8,000, కొన్ని బ్రాండ్స్ అయితే 10,000 కూడా ఇచ్చేస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. 5400 mAh బ్యాటరీ అంటే అంత ఇంప్రూవ్మెంట్ ఏం కాదు. సో బ్యాటరీ ఒక్కటి కూడా మీరు కొంచెం, మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేదు మోడరేట్ గా యూజ్ చేస్తా అనుకుంటే ఈజీగా 1 day ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, మంచి ప్రాసెసరే. జనరల్ యూసేజ్ కి
క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తా, చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ చేస్తా, నార్మల్గా ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు మోర్ దెన్ ఎనఫ్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు మరీ ప్రో లెవెల్లో గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది డీసెంట్ ప్రాసెసర్, గేమింగ్ కూడా డీసెంట్గా ఉంటుంది. దీనిలో పెద్దగా గేమింగ్ ఫీచర్స్ కూడా ఏమి ఉండవు, జస్ట్ ఒక పర్ఫార్మెన్స్ బూస్ట్ ఒకటి ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండవు. సో గేమ్ ఆడుతున్నప్పుడు నాకు అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ అవుతున్నాయి. నేను అవ్వట్లేదని చెప్పను, కానీ గేమ్ పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్కి బాగానే ఉంది. మీరు మరీ గేమింగ్ సెంట్రిక్గా వెళ్లకుండా అప్పుడప్పుడు వీకెండ్స్ అట్లా గేమ్స్ ఆడతాను, క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు మోర్ దెన్ ఎనఫ్. లేదు గేమింగ్ కోసమే నేను ఒక ఫోన్ చూస్తున్నాను అనుకుంటే ఈ ఫోన్ మీకు సెట్ అవ్వదు. మీరు బెటర్ స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్స్కి వెళ్ళండి, వాటిలో ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. సో దీనిలో మీరు అప్పుడప్పుడు వీకెండ్ గేమ్స్ ఆడతా అనుకుంటే ఆడుకోవచ్చు. కాకపోతే టెంపరేచర్స్ నేను ఒక 1 అవర్ BGM ఆడిన తర్వాత నాకు ఫోన్ కొంచెం వేడెక్కినట్టు అనిపించింది. టెంపరేచర్స్ అరౌండ్ 42-43 degrees దాకా వచ్చింది. సో గేమ్స్ మరి ఎక్కువ ఆడేవాళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది, అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా Samsung GN9 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది Samsung JN5 సెన్సార్ తో వస్తుంది. 3.5x లో జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. యాక్చువల్గా ఇదే కెమెరా సెటప్ మీరు నథింగ్ ఫోన్ 3 లో కూడా చూడొచ్చు. కాకపోతే టెలిఫోటో కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేశారు, 2x నుంచి 3.5x కి కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఫస్ట్లీ వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫోటోస్ చాలా యావరేజ్ వస్తుంటాయి. మీరు డే టైంలో అయినా నైట్ టైంలో అయినా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి బెటర్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా డార్క్ వస్తున్నాయి. సో అది పక్కన పెట్టేస్తే మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా డే టైంలో మీరు మెయిన్ కెమెరాస్ యూజ్ చేసి 1x లో 2x లో 3.5x 7x 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఫోటోస్ తీసుకోవచ్చు. 1x 2x మెయిన్ కెమెరా నుంచి వస్తాయి, 3.5x 7x టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే 1x ఫోటో చాలా బాగుంది, 2x ఫోటో మరీ దారుణంగా వస్తుంది, మీకు ఆ డీటెయిల్స్ లేవు, ఏదో పిక్సార్ట్ లో షార్ప్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఈ 2x డిజిటల్ జూమ్ కాబట్టి ఇది అసలు పట్టించుకోవద్దు, తీసేసేయండి. అండ్ 3.5x టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటో చాలా బాగా వస్తుంది. అండ్ 7x ఫోటో ఇందా చెప్పినట్టు కొంచెం ఓవర్ షార్ప్ అయినట్టు, అది కూడా డిజిటల్ జూమ్ కాబట్టి బాగా రావట్లేదు. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3.5x 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా 2x బాగాలేదు, బట్ మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీకు కలర్స్ కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ మెయిన్ గా డీటెయిల్స్ అసలు జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. నేను మొన్న మన ఛానల్లో మోటో H70 ఫ్యూజన్ రివ్యూ చేశాను, దానిలో జూమ్ చేస్తే అసలు డీటెయిల్స్ కనిపించు. నేను కంపారిజన్ కూడా తీసుకొస్తా రెండు ఫోన్స్ కి, అసలు డీటెయిల్స్ ఉండవు వాటిలో, బట్ దీనిలో మాత్రం డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా రెండిట్లో ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని హార్ష్ లైటింగ్ సిచ్యువేషన్స్ లో మెయిన్ కెమెరా ఫోటోస్ మీకు కొంచెం స్కిన్ టోన్స్ ఎర్రగా చేస్తుంది. 1x 2x ఇక్కడ చూడొచ్చు, స్కిన్ టోన్స్ ఎర్రగా వచ్చేస్తున్నాయి. బట్ టెలిఫోటో కెమెరా ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ స్కిన్ టోన్ స్విచ్ చూడొచ్చు, 1x కి 2x కి ఎర్రగా వచ్చేస్తుంది, 3x 7x కరెక్ట్ గా వస్తుంది స్కిన్ టోన్స్. మీరు ఊరికే కెమెరా పెట్టి అట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా 2x నుంచి 3.5x కి స్విచ్ అయినప్పుడు మీరు క్లియర్ గా స్కిన్ టోన్ చేంజ్ అవ్వడం చూడొచ్చు. సో ఈ స్కిన్ టోన్స్ మెయిన్ కెమెరాలో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, కొన్నిసార్లు మరి ఎర్రగా వచ్చేస్తున్నాయి. బట్ టెలిఫోటో కెమెరాలో మాత్రం ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎక్సలెంట్ గా వస్తున్నాయి. ఈవెన్ నైట్ టైమ్ లో కూడా మెయిన్ కెమెరా 1x ఫోటోస్ 2x ఫోటోస్ స్కిన్ మరి తెల్లగా చేస్తుంది, ఏదో మేకప్ కొట్టినట్టు చేస్తుంది. బట్ టెలిఫోటో కెమెరా ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. కొన్నిసార్లు అన్ని బాగానే వస్తున్నాయి, బట్ కొన్నిసార్లు మాత్రం ఫేస్ ని కొంచెం తెల్లగా చేయడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇష్యూస్, ఇవన్నీ ఫిక్స్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈవెన్ నైట్ టైమ్ లో కూడా మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డే టైమ్ లో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మెయిన్ కెమెరా వీడియో ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది వీడియో. మీకు కలర్స్ కానీ ఎక్స్పోజర్ కంట్రోల్, డీటెయిల్స్ మెయిన్ గా డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ టెలిఫోటో కెమెరా 3x లో కూడా మీకు వీడియో బాగానే ఉంది, కానీ వీడియో లైట్ గా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వీడియోలో స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా తీసుకుంటుంది. బట్ నైట్ టైంలోకి వెళ్తే మాత్రం మెయిన్ కెమెరా 1x వీడియో బాగా వస్తుంది 4K 30 FPS లో, పెద్ద ఇబ్బంది లేదు. కానీ టెలిఫోటో కెమెరా ఎప్పుడైతే 3.5x కి స్విచ్ అవుతారో వీడియో భయంకరంగా షేక్ అయిపోతుంది, ఊగిపోతుంది అనమాట. సో అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు బాగా పర్ఫార్మ్ చేస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా మీకు సఫిషియెంట్ లైటింగ్ ఉంటే ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే వీడియో 30,000 రూపాయల దగ్గర ఫ్రంట్ కెమెరా వీళ్ళు 1080p 60 FPS ఇచ్చారు. అసలు ఆ ప్రైస్ లో మనం 4K ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ 4K 30 FPS అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు మరి 1080p 60 FPS వీడియో క్వాలిటీ అస్సలు బాగాలేదు. మీకు ఫ్రంట్ కెమెరా లైటింగ్ బాగున్నా లైటింగ్ బాగాలేకపోయినా ఫ్రంట్ కెమెరా వీడియో అస్సలు బాగాలేదు, మీకు డీటెయిల్స్ లేవు, కొంచెం ఏదో రకంగా కనిపిస్తుంది. సో ఫ్రంట్ కెమెరా వీడియో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మెయిన్ కెమెరాకి కొన్ని అప్డేట్స్ అవసరం, స్కిన్ టోన్స్ కొంచెం సెట్ చేయాలి. అది సాఫ్ట్వేర్ ఇష్యూయే, సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఫిక్స్ అయిపోద్ది, ఇబ్బంది లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ నాకు నచ్చలేదు. వీళ్ళు ఎంత అప్డేట్ చేసినా ఒకవేళ 1080p 60 FPS లోనే లాక్ చేస్తే మాత్రం వేస్ట్, ఫ్రంట్ కెమెరా వీడియో వేస్ట్. యాక్చువల్గా ఇదే ప్రాసెసర్ ఉన్న మోటో H70 ఫ్యూజన్ లో ఫ్రంట్ 4K క్యాపబిలిటీ ఉంది. యాక్చువల్గా ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది, మరి ఎందుకు వీళ్ళు దీన్ని ఆఫ్ చేసి
చేశారో తెలియట్లేదు కానీ ఫ్రంట్ కెమెరా వీడియో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో కూడా మీకు బొకే వీడియోస్ ఉండదు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ రెండు పక్కల లేదు. సో ఇది ఓవరాల్గా కెమెరాస్ గురించి. అండ్ ఇది Android 16తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది నథింగ్ OS 4.1తో వస్తుంది. ఓఎస్ చాలా బాగుంటుంది, చాలా క్లీన్ ఓఎస్. ఎక్కడ మీకు యాడ్స్ ఉండవు, బ్లోట్వేర్ ఉండదు, ప్రీఇన్స్టాల్డ్ యాప్స్ ఉండవు, ఓన్లీ కొన్ని గూగుల్ యాప్స్ ఉంటాయి అంతే, అంతకుమించి ఏం ఉండవు. చాలా క్లీన్ ఉంటుంది. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉండదు, AR బ్లాస్ట్ ఉండదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. అండ్ నెట్వర్క్ నేను జియో యూజ్ చేశాను, ఎయిర్టెల్ యూజ్ చేశాను, నాకు ఎక్కడ నెట్వర్క్ లో ఇష్యూస్ రాలేదు. 5G సిగ్నల్ బాగానే తీసుకుంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 3 మోడల్స్ లో వస్తుంది. 8GB RAM 128GB మోడల్ 31,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 34,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 256GB మోడల్ 37,999 లాంచ్ చేశారు. అన్నిటి మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది ప్రస్తుతానికి. సో బేస్ మోడల్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 28,999 29,000 రూపీస్కి వస్తుంది. సరే 30,000 అనుకోండి. 30,000 రూపీస్ దగ్గర ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ డిజైన్ చాలా బాగుంది. యూఐ బాగుంది. డిస్ప్లే, సౌండ్ రెండు చాలా బాగున్నాయి. అండ్ కెమెరాస్ హార్డ్వేర్ పరంగా చాలా మంచి హార్డ్వేర్ ఇచ్చారు. అండ్ చిన్న సాఫ్ట్వేర్ ఇష్యూసే, అవి ఖచ్చితంగా అప్డేట్ అయిపోతాయి. నేను నథింగ్ విషయంలో మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను, వీళ్ళు అప్డేట్స్లో ఇష్యూస్ ఫిక్స్ చేస్తారు. నేను ఆల్రెడీ ఫోన్ 3A చూశాను, ఫోన్ 3A Pro చూశాను. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే ప్రో లెవెల్ గేమింగ్ అవసరం లేదు, క్యాజువల్గా అప్పుడప్పుడు వీకెండ్స్ అట్లా గేమ్స్ ఆడుకుంటా అనుకుంటే దీనిలో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. సో ఇవి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్. నెగిటివ్స్ దగ్గరికి వస్తే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ IP రేటింగ్. ఇది IP64 రేటింగ్తో వస్తుంది. సో IP68 ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ బ్యాటరీ అక్కడ వేరే కంపెనీస్ ఇంకా ఎక్కువ ఇస్తున్నాయి. సో ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. సో ఈ రెండే మేజర్ నెగిటివ్స్ ఈ ఫోన్లో. ఇవి తప్పించి ఈ ఫోన్ అంతా బాగానే ఉంది. సో 30,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే, ఎవరికైతే కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, నా కెమెరాస్లో ఫొటోస్ చాలా బాగా రావాలి అండ్ ఫోన్ కొంచెం యూనిక్గా ఉండాలి, చూడడానికి యూనిక్గా ఉండాలి, UI బాగుండాలి, డిస్ప్లే, సౌండ్ ఇవన్నీ బాగుండాలి, నేను గేమ్స్ పెద్దగా ఆడను, క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫోన్కి వెళ్ళిపోవచ్చు. నో డౌట్ చాలా మంచి ఫోను. లేదు నేను గేమింగ్ ఎక్కువ చేస్తా, గేమ్స్ కోసం నాకు ఫోన్ కావాలంటే ఈ ఫోన్ వద్దు. అండ్ బ్యాటరీ, నాకు ఫుల్ డే బ్యాటరీ లైఫ్ కావాలి, పొద్దున్నెళ్ళి రాత్రి ఎప్పుడుగా ఇంటికి వస్తా, నేను హెవీ యూజర్ని, నాకు ఫుల్ డే బ్యాటరీ కావాలన్నా ఈ ఫోన్ వద్దు. అండ్ IP రేటింగ్, మీకు ఖచ్చితంగా IP రేటింగ్ కావాలి అనుకున్నా కూడా ఈ ఫోన్ మీకు సెట్ అవ్వదు. సో దీన్ని బట్టి మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదనేది డిసైడ్ అవ్వండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.